ఇంత దుర్మార్గంగా ఉంటుంది ప్రజలారా, గుర్తుపెట్టుకోరి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు భూమి మీద ఏడ చూడు. ఇవాళ బీసీలారా ఎక్కడున్నాం మనం? మన ఉద్యోగ తెలివి లేదా ఇవాళ బీసీలకు? అసలు బీసీలకు, బీసీడీ బీసీబీ వాళ్ళకి, ఈ యాదవులకు, ఈ ముదిరాజులకు, ఈ పద్మశాలీలకు, ఈ గౌడ్స్కి, ఈ మున్నూరు కాపుకి కాంపిటీషన్ ఎట్లుందో చూసిరా? మనకెంత వస్తే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని వస్తే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. చూడు చాలా విచిత్రంగా. ఇగో చూస్తే పరిచయం అవుతారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది అనుకుంటారు. కాదు, ఆడ వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఎప్పుడో పేరుకు రిజర్వేషన్లు, మనకు దొబ్బకపోయేది వాళ్ళు అన్నట్టు. అట్లా ఇక చూడరు ఎన్ని ఉద్యోగాలు కొట్టుకపోయారా. ఇగో మల్టీ జోన్ వన్లో బీసీబీ గౌన్లోల పిల్లగానికి 435 ర్యాంక్ 36 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాదు. 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. అదే మల్టీ జోన్ 1లో రెడ్డోల పిల్లగానికి 758 ర్యాంక్ వచ్చినా వస్తుంది. 758 ర్యాంక్ వచ్చినా ఆయనకు ఉద్యోగం వస్తుంది. మన గౌన్లోల బిడ్డకు 456 ర్యాంక్ వస్తుంది, 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. ఇక్కడ 406 ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు. అదే 758 ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి ఆయనకు విలమైనకు ఉద్యోగం వచ్చేస్తుంది. రిజర్వేషన్లు ఎవరికి దక్కుతున్నట్టు? ఎవరికి దక్కుతున్నాయి ఈ రిజర్వేషన్లు? ఇంక ఇదే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంకా విచిత్రమైన చూడు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ మల్టీ జోన్ 2 చూస్తే ఇక్కడ బీసీడీ ఒక ముదిరాజు బిడ్డకు 462 మార్కులు వస్తే రాదు. 378 మార్కులు వచ్చినా రాదు. 378 ర్యాంక్ వచ్చినా ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాదు. అదే రెడ్డి ఆయనకు మాత్రం 603 ర్యాంక్ వచ్చినా వస్తుంది. వచ్చినాయి ఇవి, అవే డబుల్. ఈ దొంగతనం ఎత్తుకపోయిన ఉద్యోగాలు ఇవే. ఈ తిరుగుబాటు ఒక్కటే మిగిలింది బాయ్ సాబ్. మీరు ఎన్నిసార్లు ఈసారి అన్న మంచిగా, ఏసారి మంచిగా జరగదు వీళ్ళతోటి, గుర్తుపెట్టుకోరి. వీళ్ళు మన ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు, మన సొమ్ము తినుకుంటా మన ఉద్యోగాలు ఎత్తుకపోయి మళ్ళీ మనకు మంచి చేస్తున్నామని చెప్పి బిల్డప్లు డైలాగులు కొడతా ఉంటారు. కలరింగ్. ఇగో అదర్స్ 9 ఒక ఆయన ఎవరికి 3వ ర్యాంక్ వచ్చినటువంటి ఆయన నాన్ లోకల్ ఆయన 500 చివరి ర్యాంకులలో ఉన్నాడు. నాన్ లోకల్ ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం కథ, ఇదంతా తేలాలి. బయటికి కనబడకుండా అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోయి చీఫ్ జస్టిస్ గారితో కూర్చొని వచ్చిన 2 రోజులకే రిజల్ట్ వచ్చేసింది. కథం. రేపు శిల్పకళా వేదికల తీర్పు వచ్చింది. ఏది వీళ్ళకు ఆర్డర్ కాపీలు ఇస్తారట. 1 కోటి ఉమెన్స్ కాలేజీలో 71 మందికి ఉద్యోగాలు ఎట్లొస్తాయి? 46 సెంటర్లు ఉంటే 1 కోటి ఉమెన్స్ కాలేజీలోనే ఎట్లా సాధ్యమైంది ఇది? ఇగో ఈ రకంగా జరుగుతుంది. మనకు ఒకే ఒక్కటిగా ఈ అన్నిటికీ మూలం రాజ్యాధికారం ఒక్కటే. అందుకోసమే మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వామ్యులు కండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీటర్స్, వీళ్ళను మించిన చీటర్స్ ఎవరు లేరుగా. వీళ్ళను మించిన చీటర్స్ ఇంకొకటి ఉండడిగా. పెద్ద చీటర్స్ మళ్ళీ మీదికి మాత్రం పెద్ద దార్కారం లెక్క వీళ్ళేదో లోకాన్ని ఉద్ధరించే వీళ్ళ మొత్తం పొట్ట విప్పి చూడు అన్ని పురుగులే. మొత్తం మోసాలు, దగ, కుట్ర, నయవంచన ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. 9866 524 314 ఈ నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది. ఆ లింకును మీరు ఫిలప్ చేసి ఎంటర్ కొట్టండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కండి. అలాగే ఇంకా ఇప్పుడు ఏమనుకుంటాడో రెడ్డి గారు, ఏమనర్రా నాయన, నీ తాత గట్లే అనుకుండు, నీ అయ్య గట్లే అనుకుండు, ఇప్పుడు నువ్వు గట్లే అనుకుంటున్నావు, నీ కొడుకు గట్లే అనుకుంటాడు, నువ్వు మారకపోతే ఊకే బుట్టం. గుర్తుపెట్టుకో, ఒక్కటేసారి మళ్ళా జన్మ లేదు. మార్పు రావాలంటే ఏం చేసినా ఇప్పుడే మార్పు రావాల్సిందే.
ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉద్యోగాలు వాళ్ళే ఎత్తుకపోతారు, రైతు భరోసా పైసలు వాళ్ళే ఎత్తుకపోతారు, కాంట్రాక్ట్లు వాళ్ళే ఎత్తుకపోతారు, కాలేజీలు వాళ్ళ పాలే అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. పాపం పొద్దుగాల ఒక రెడ్డి గారు మెసేజ్ పెట్టిండు, ఏమనంటే ఆ మెసేజ్ ఉందో పోయిందో, ఏమని పెట్టిండంటే తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో నిలబడి గెలిస్తే నేను నీ పార్టీలో చేరుతానడు. నువ్వు లొట్టగాని ఎవరిని పడితే వాడిని చేర్చుకుంటావు రాబాయి. మా పార్టీలో చేరాలంటే పౌరుషం ఉండాలి, కుట్రలు కుతంత్రాలు ఉన్నాడు కాదు. అగ్రవర్ణ పేదలను చేసుకుంటాం, నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళని. అగ్రవర్ణ పేదలను చేసుకుంటాం, మీయాసోని మోసగాలని దోపిడిదారులను కాదు నాయన. మేము చేర్చుకోవాలంటే కలేజా ఉండాలి మా పార్టీలో. ఇక ఎమ్మెల్సీ రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు గెలిస్తే నేను పార్టీలో చేరుతా అంటున్నావు. నువ్వు ఇటెంకల కూడా రాకోసు. నువ్వు ఏం పేరు ఆయన పేరు అంటే కేపీ రెడ్డి. మీకోసం పెట్టింది కాదు, మళ్ళీ ఇంట్లో కూడా వచ్చి దుకాణం పెడదామనా, ఇలా కూడా వచ్చి దుకాణం పెడదామని. ఇక జాలను ఆయన మీకున్నాయి కదా దుకాణాలు, ఆ దుకాణాలు ఉండుర్రి. మిమ్మల్ని ఆ దుకాణాలలోనే బందీ చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఇక ఒక ఆమె అంటది మా అగ్రవర్ణ పార్టీల దగ్గరికే మళ్ళీ వస్తారు అంటే ఒప్పుకున్నావు కదా, పార్టీలని అగ్రవర్ణాలే. అంతే అంతే. మీ ఆటలు మీ దుర్మార్గాలు ఇంకా 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 ఎన్ని. తీన్మార్ మల్లన్న అరాచకం. అరే అవునరా అరాచకం. మరి నా సంఖ్య ఎందుకు నాకుతున్నారు రా భయ్? మీరంతా కలిసి నా సంఖ్య ఎందుకు నాకుతా ఉన్నారు? తీన్మార్ మల్లన్న బీసీల సంఖ్య నాకెందుకు వస్తా ఉన్నారు? మీ పనేదో మీరు చూసుకోరాదు రే. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒకే ఒక్కటి లక్ష్యం. ఈ రెడ్లు ఎక్కడన్నా నిలబడ్డా, ఎక్కడన్నా వీళ్ళు పోటీ చేస్తే డిపాజిట్ కూడా రావద్దు. బీసీల ఆత్మగౌరవం, బీసీల తల్లి పాలు తాగిన బిడ్డలుగా వీళ్ళ రాజకీయ దుకాణం ఖతం చేస్తే తప్ప మన బతుకులు మారవు. ఇదే ఫైనల్గా జరిగే కార్యక్రమం, జరగాల్సింది ఇదే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.